సక్సెస్ఫుల్గా నాది 3వ వారం, మా ఫ్రెండ్ది 4వ వారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి 7 వారాలు వెళ్దామని అనుకున్నానని చెప్పాను కదా, అందులోని 3వ వారం వీడియో అండి ఇదైతే. మేము ఫస్ట్ 2 వీక్స్ వెహికల్ మీద అయితే వచ్చేవాళ్ళమండి, కానీ ఈ వీక్ ట్రైన్ మీదే ముందు రోజు నైట్ అయితే వచ్చేసామన్నమాట. అంటే శుక్రవారం నైట్ 12కి అయితే ట్రైన్ దిగామండి. 12 నుంచి 1 వరకు జర్నీ అనమాట, రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు. సో అక్కడికి వచ్చేసిన తర్వాత స్నానాలు అవి చేసేసి శుభ్రంగా 7 ప్రదక్షిణలు చేసేసి దీపాలు అయితే పెట్టేసుకున్నామండి. మేము ఇలాగా వరిపిండి దీపాలు అయితే పెడతాం కదండి 7 వారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు. సో నేను ఇంటి దగ్గర నుంచే పూజా సామాగ్రి మొత్తం తెచ్చుకుంటానండి. అంటే వరిపిండి ప్రమిదలు చేయడానికి అవి, ఒత్తులు, అగరబత్తి అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను అనమాట, పువ్వులతో సహా. ఎందుకో నాకు నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పువ్వుతో పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వాడపల్లిలో పువ్వులకైతే కొరత ఉండదండి, ఎక్కడ చూసినా పువ్వులే అమ్ముతారనమాట. మాకు ప్రదక్షిణలు, దీపాలు ఇవన్నీ అయ్యేసరికి 3 అయితే అయ్యింది. స్వామివారికి సుప్రభాత సేవ 3:30కి అయితే ఉంటుందండి. సో 3:30 దాకా దర్శనాలు ఏమీ అవ్వవన్నమాట. మేము 2 గంటల నుంచి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసామండి. 2 గంటలకి మేము ప్రతి వీక్, అంటే ఫస్ట్ 2 వీక్స్ చేశానని చెప్పాను కదా, 9 8 ఎలాగుండేదో అలా ఉందన్నమాట. 2 గంటలకి ప్రదక్షిణలు కూడా అంత రద్దీగా ఉందన్నమాట ఈ వారం గుడి అయితే. 3:30కి సుప్రభాత సేవ అయిన తర్వాత దర్శనాలు అయితే స్టార్ట్ చేశారు. మేము 3 గంటలకి లైన్లోకి వెళ్తే మాకు 5 గంటలకి దర్శనం అయితే అయిందనమాట. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత రద్దీగా ఉన్నది ఆ టైంలో కూడా గుడి అనేది. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా వెంటనే బయటకు అయితే వెళ్ళిపోయాము. బయటకు వెళ్ళంగానే అక్కడ పులిహోర అయితే ప్రసాదంగా పెట్టారు. చాలా బాగుందండి ఆ పులిహోర అయితే. వీడియోని ఇప్పటిదాకా చూసుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా. గుడి లోపల 2 బిందెలు అయితే ఉన్నాయి. అందులో మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన బియ్యం అయితే వేస్తారండి. ఇంకా బొట్టు, ఆ బొట్టు విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామికి ఆ బొట్టు అంటే చాలా ఇష్టం అంటండి. వీలైనంత వరకు బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. 5:30కి కరెక్ట్ గా అక్కడైతే బస్ వచ్చింది. ఆటో వాళ్ళు 80 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, బస్ కి అయితే 45 రూపీసేనండి. మనకి రైల్వే స్టేషన్ ముందునే ఆపుతుంది అనమాట బస్ అయితే. బస్ ఎక్కిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే తిరుమల ఎక్స్ప్రెస్ డిలేలో ఉందండి. సో ఇంకా మేము తిరుమల ఎక్స్ప్రెస్ కి అయితే అందేయొచ్చని గబగబా వెళ్ళిపోయామన్నమాట. బస్ డ్రైవర్ కూడా అంతే చక్కగా తీసుకొని వెళ్ళి దించేశారు తిరుమల ఎక్స్ప్రెస్ టైంకి అయితే. మీలో ఎంతమందికి వాడపల్లి గురించి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.